వచ్చి కదా, అప్పుడు కాకుండా ఇంత ముందుకు ఒకసారి వచ్చిన నిడమనూరుకి చూస్తున్నారు కదా. సో ఇంత ముందుకు ఒకసారి వచ్చిన సేమ్ మనకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి అక్కడ జెండా కనిపిస్తుంది నెంబర్ వైజ్గా బావులు ఉంటాయి, 12 బావులు ఉంటాయి అన్నమాట. చూస్తున్నారా అక్కడ లాస్ట్ వచ్చేసి బావి నెంబర్ 1, 2, 3 ఇట్లా మొత్తం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ట్రావెల్ లోకరాలి. ఈరోజు మనం సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వచ్చినాం కదా లాస్ట్ బ్లాగ్లో. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం విజయవాడ నుంచి మచిలీపట్నం బీచ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ మచిలీపట్నం ఏరియాల లొకేషన్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. మీరైతే స్కిప్ చేయకుండా వస్తేనే వీడియో అనేది అర్థమవుతుంది. అండ్ అంతే మచిలీపట్నం వెళ్ళే వాళ్ళకి ఒక సజెషన్ ఇస్తా. ట్రైన్స్ అయితే చాలానే ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఉంటుంది, అండ్ అంతే 7 o'clock ఉంటుంది ఒకటి, మళ్ళీ 8కి ఒకటి ఉంటుంది ట్రైను. మొత్తం ట్రైన్స్ అయితే బాగానే ఉంటాయి. మచిలీపట్నంలో బీచ్ అండ్ అంతే ఇంకా అక్కడ లొకేషన్స్ అయితే అన్ని కవర్ చేస్తాం. నేను నిడమనూరుకి అయితే వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి 3rd స్టాప్. టైం అయితే ఎగ్జాక్ట్లీ 8:54 అవుతుంది. చూడ్డానికి అయితే చాలా విశాలంగా ఉంటుంది మన రైల్వే స్టేషన్. లాస్ట్ టైం అయితే నేను కేరళకి వెళ్ళి విజయవాడకు వచ్చి కదా, అప్పుడు కాకుండా ఇంత ముందుకు ఒకసారి వచ్చిన నిడమనూరుకి చూస్తున్నారు కదా. సో ఇంత ముందుకు ఒకసారి వచ్చిన సేమ్ ఇదే ప్లేస్లో దిగిన అనమాట. అంటే నేను విజయవాడ నుంచి వినుకొండ వెళ్ళాల్సిన టైం అది. అప్పుడు విజయవాడ నుంచి వినుకొండ వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే అనుకోకుండా ఇది మచిలీపట్నం పోయే ట్రైన్ అయితే ఎక్కిన. సో తర్వాత చూస్తుంటే ఏంది ఇది ఎటో పోతుందని చెప్పేసి కొంచెం డిఫరెంట్ తేడా కొట్టేసరికి మళ్ళీ ఒకసారి ట్రైన్ యాప్ చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇక్కడ దిగేసి మళ్ళీ ఇక బస్సుకి వెళ్ళిన. పెద్ద కథలు అయినాయి అనమాట అప్పుడైతే. సో మీరు కూడా వెళ్ళేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి, కరెక్ట్ వెళ్తున్నావా వేరే రూట్లో వెళ్తున్నావా అని. సో మొత్తానికి అయితే మన ట్రైన్ అయితే 3rd స్టాప్ కూడా దాటేసినాం. ఇక ట్రైన్ అయితే ముందుకు సాగిపోతుంది. ఇక్కడ కాలువ ఉంటుంది ఒకటి మనకు రైల్వే రూట్ మొత్తానికి. ఇక్కడ చూస్తారు కదా కాలువ అయితే బాగుంటుంది, వాటర్ కూడా ఫ్రెష్ ఉంటాయి. సో లాస్ట్ టైం అయితే ఇక్కడనే ఇక కాలువ చుట్టేమడి తిరిగిన, అప్పుడు ట్రైన్ మిస్ అయినా కదా, అక్కడిక్కడ తిరిగేసిన తెలిసేపు. వాలీబాల్ ఎప్పుడని చూసిరా గాయస్ మీరు అయితే? ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, పైన కట్టిరు పెద్ద వాలీబాల్. బాబా ఏమన్నా కనిపిస్తుందా కాక? అది వాలీబాల్ కాదు ఫ్రెండ్స్, అది ఏదో గ్లాస్ కాదు అట్లా. అయితే సస్తా బస్తా ఇక బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ అయితే మీకు కనిపించవచ్చు, అర్థమైపోయినా ఆల్రెడీ. సో మొత్తానికి అయితే మనం చిలకలపూడి దగ్గర దిగితే మనకు బీచ్ రోడ్ అనేది దగ్గర ఉంటుంది. మీరు చిలకలపూడి దగ్గర కాకుండా మచిలీపట్నం స్టేషన్కి వెళ్ళారు అనుకోండి, అక్కడి నుంచి ఇక పెద్ద తలకాయ నొప్పులు. ఇప్పుడు మేము అంటే లాస్ట్ టైం వచ్చినా, కాకపోతే నేను మర్చిపోయాను అనమాట. మచిలీపట్నం రైల్వే స్టేషన్లో దిగి పెద్ద కథలు అయినాయి. ఇప్పుడు ఆడికి 40 రూపాయల టికెట్ ఆడ దిగినాం, నుంచి ఆడికి కొంచెం దూరం నడిచినాం, మళ్ళీ నుంచి ఆడికి 70 రూపాయలు పెట్టి 140 రూపాయలు పెట్టి మళ్ళీ ఇంత దూరం వచ్చినాం అనమాట. పెద్ద కథలు పైసలు పొడిగితే పోతుంది. మీరు మచిలీపట్నం రైల్వే స్టేషన్లో దిగితే చిలకలపూడి ఎలా దిగిరు అనుకోండి, అక్కడి నుంచి ఆడికి ఒక 40-50 రూపీస్లో వచ్చేస్తాను అనమాట. సో ఫైనలీ మన బీచ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఎట్లా ఉన్నాయి ఏం సంగతి, ఇక లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది, మస్తు అనిపిస్తుంది నాకైతే. సో వ్లాగ్ అయితే మొత్తం చూడరు, మీరైతే స్కిప్ చేయకుండా చూడరు. మన బీచ్లో చూస్తున్నారు కదా, మనకు ఏటీవీ రైడ్స్ కూడా ఉంటాయి అనమాట. మనకు అల్లు అర్జున్ ఏది ఎగ్జాంపుల్ దేశముద్రు సినిమా డ్రైవ్ చేసినా సేమ్ అదే విధంగా ఉంటుంది. మనకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి అక్కడ జెండా కనిపిస్తుంది అక్కడ అంతవరకు వెళ్ళాలన్నమాట. మొత్తానికి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఉంటుంది. అండ్ అంతే ఇక్కడ ఫుడ్ కూడా అన్ని ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఉంటాయి. చికెన్ బిర్యానీ కావచ్చు, నూడిల్స్ కావచ్చు, ఫిష్ ఫ్రై కావచ్చు, ఇక మనకు ఫిష్ ఐటమ్స్ ఏవైనా దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నాయి కదా పానీపూరితో సహా, వాటర్ బాల్ అండ్ అంతే ఇక అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. మావాడు ఎక్కడ పోయిండో పోతూనే ఉండాలన్నమాట మావాడు. నాయన అరే ఆరే. ఇక్కడైతే మనకు జంపింగ్ కూడా ఉన్నదన్నమాట. చూస్తున్నారు కదా అన్న, ఏంటిదని ఇది నార్మల్ న్యాచురల్ చెట్సా ఆర్టిఫిషియల్ మన కొబ్బరి చెట్ల టైప్ అయితే పెట్టిరు డిజైనింగ్. చూస్తున్నారా లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంత బ్యూటిఫుల్ లుక్ లేకుండే. మొత్తానికైతే లాస్ట్ టైం నేను వచ్చినప్పటికంటే ఇప్పుడు పబ్లిక్ చాలా ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసి ఇక సమ్మర్ సీజన్ కదా, ఇక పబ్లిక్ చాలా చిల్ అవ్వడానికి వచ్చి ఉంటారు. చూస్తున్నారు లాస్ట్ టైం ఐస్ క్రీమ్ బండ్లు కూడా చాలా తక్కువ ఉండే, ఒక 3 ఏమో ఉండే, ఇప్పుడైతే చాలా ఎక్కువ అయిపోయినాయి. చూస్తున్నారా హార్స్ రైడింగ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ అంతే మనకి ఇక్కడ చిన్న గుడిసె కనిపిస్తుంది. ఇక్కడ ఈ గుడిసెలు అయితే పోలీసు వాళ్ళు ఉంటారు అనమాట, ఎమర్జెన్సీ కోసం. అంటే మరి లోపలికి వెళ్ళినా ఇక చూసుకోవడానికి ఇక్కడ 2-3 పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకు బాగా క్లోజ్ అయిన ఉండే పోలీసు వాళ్ళు కూడా మనతోటి మంచిగా స్మూత్ అప్ మూవ్ అయినారు. అండ్ అంతే ఇక్కడ చూస్తున్నారు లొకేషన్స్ మటుకు ఏకదమ్ కాక. ఇక్కడ మధ్య నుంచి ఎంట్రన్స్ పెట్టారు, సూపర్ అనిపిస్తున్నది నాకైతే.
దాకా మొత్తం వాటర్ అయితే నూకేస్తుంది అనమాట. లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. సో చూసుకోవచ్చు మీరు, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్న స్విమ్ చేయలే కానీ స్విమ్ ఖచ్చితంగా వేస్తా చూస్తురా. ఈసారి అయితే స్విమ్ ఖచ్చితంగా వేస్తాను నేను అయితే చూస్తున్నారా. మనం అయితే ఇక మొబైల్ అయితే బయట పెట్టేసి ఇక ఆకలి అవుతుంది, మార్నింగ్ నుంచి ఏం తెలియదు. మనది తినేసి వచ్చి ఆ కాక లోపలికి చాలా లోపలికి అయితే వెళ్దాం మనం. సో ఇక మొత్తానికైతే ఇప్పుడు ఒక సెంటర్ దగ్గరికి వచ్చినాం అనమాట. లోపల మొత్తం ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉంటాయి మీకు. నేనైతే ఒక ఫుడ్ స్టాల్కి అయితే వచ్చేసాం అనమాట. ఒక చేప అండ్ అంతే 2 ఫాస్ట్ ఫుడ్లు చెప్పినాం. చేప వచ్చేసి గొరక అంట, 100 రూపీస్ ఒక చేపకి అయితే. వాటర్ బాటిల్ అంటే 2 ఫాస్ట్ ఫుడ్లు అంతే. ఇక ఒక మజా బాటిల్. సో మొత్తం వచ్చేసి ఒక 300 దాకా అయింది బిల్ అయితే. అండ్ అంతే ఇక్కడ ఇక మొత్తం ఈత కొట్టినాం, స్విమ్ చేసినాం, మొత్తం బీచ్లో మొత్తం ఫుల్. సో ఫైనల్లీ బీచ్లో మొత్తం ఎంజాయ్ చేసి అయితే వచ్చేసినాం అనమాట. బీచ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, చూస్తున్నారు కదా. శ్రీ దత్త రామేశ్వర తీర్థక్షేత్రం అని ఒక టెంపుల్ అయితే ఉంటుంది మనకు. కొంచెం ఒక 1 కిలోమీటర్ ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఇందులో ప్రత్యేకత వచ్చేసి ఒక 12 బావులు ఉంటాయి. ఇందులో ప్రతి బావి నుంచి 1 బకెట్ అన్నా లేదా 3 బకెట్లు అన్నా లేదా 5 బకెట్లు, ఈ 12 బావులు ఉంటాయి అన్నమాట. మొత్తం వాటర్ పోసుకొని మీరు ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ శివుడు ఉంటాడు మనకు, చూపిస్తా. ఆ శివుని మీద కూడా ప్రతి బావి నుంచి 1 బకెట్ లేదా 3 అయినా 5 అయినా సరే ఇట్లా పోస్తే జర మంచిది అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ నమ్ముతారు అనమాట. సో ఫైనల్లీ మన టికెట్ అయితే ఇందులోకి ఎంట్రెన్స్ 10 రూపీస్ అనమాట టికెట్ అయితే. లోపల మనకు ఎన్ని బావులు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ హనుమాన్ అండ్ ఇక్కడ శివుడు అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుండే. అండ్ అంతే పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతుండే. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. చూడడానికి అయితే బ్యూటిఫుల్ ఉన్నారు హనుమాన్ అండ్ అంతే ఇక్కడ మనకు శివయ్య. ఒకసారి అయితే మీకు అది కూడా చూపిస్తాను చూడండి. సో మనకు టికెట్ అయితే చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది అనమాట. 10 రూపీస్ పర్ పర్సన్. నేను మా ఫ్రెండ్ ఇద్దరు వచ్చినాం కాబట్టి 2 టికెట్స్. అండ్ అంతే ఇదైతే ఎంట్రన్స్ శ్రీ దత్త రామేశ్వరం. అండ్ అది లోపలికి ఎంటర్ కాగానే మనకు నెంబర్ వైజ్గా బావులు ఉంటాయి, 12 బావులు ఉంటాయి అన్నమాట. చూస్తున్నారా అక్కడ లాస్ట్ వచ్చేసి బావి నెంబర్ 1, 2, 3 ఇట్లా మొత్తం కలిపి అన్ని 12 బావులు ఉంటాయి అన్నమాట. చూస్తున్నారా ఇవన్నీ 12 బావులు. ఇక్కడ వచ్చేసి మనకు హనుమాన్జీ అండ్ అంతే ఇక్కడ మనకు ఇక్కడ శివయ్య. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తుండే. సో ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ అంతే మనకు ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు శివయ్యుడు ఉన్నాడు కదా, ఇక్కడ మనకు ప్రతి బావి నుంచి 1 బకెట్ లేదా 2 కాదు 1 అన్నా 3 అన్నా 5 అన్నా పోస్తే జర మంచిదని ఇక్కడ ఉన్న ప్రజలందరూ నమ్ముతారు, మీకు చెప్పిన ఆల్రెడీ. సో మన బ్యాగ్ అయితే అక్కడ పెట్టేసిన, అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయినా మొత్తం అంతా అయిపోయింది. సో మొత్తానికైతే వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకసారి అయితే బయట మన టెంపుల్ వ్యూ ఎంట్రన్స్ కూడా చూపిస్తా ఎట్లుందో. బీచ్ని ఇదైతే బీచ్ రోడ్ అనమాట. చూసారు స్ట్రైట్ పోతే మనకు మచిలీపట్నం బీచ్ అనమాట. అండ్ అంతే ఇక్కడ సైడ్ అయితే మనకు ఫ్రంట్ వ్యూలో మన టెంపుల్ కనిపిస్తుంది కదా. లోపల మొత్తం ఎట్లా ఉంది సిచ్యువేషన్ అండ్ అంతే ప్రాసెస్ అయిందంట మొత్తం కూడా మీకు అయితే చెప్పేసిన ఆల్రెడీ. అండ్ అంతే ఇక్కడ సైడ్ అయితే చూసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి స్ట్రైట్ మనకు చిలకపూడి పోయే రూట్ అనమాట. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇక లోపల తాను చేసిన ఫ్రెష్ అప్ అయినా ఇక దేవుడు ప్రసాదం తీసుకున్నాం, ఇక తిన్నాం ప్రశాంతంగా. ఫోన్ ఛార్జింగ్ లేకుండా ఒక 10 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకుని అయిపోయింది కథం. సో ఫైనల్లీ ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి మర్చిపోద్దు. దిస్ ఇస్ ట్రావెల్ బ్లాగర్ అండ్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై.